పలకరిస్తాడు. అంటే మీకు ప్రతిపక్షంలో ఉండంగా ఒక రకంగా ఉంటుంది, పాలక పక్షంకి వెళ్ళిన తర్వాత వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే పాలక పక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం ఎలా అందించాలి, అభివృద్ధి ఎలా చేయాలి ప్రతి ప్రాంతాన్ని అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఈ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి అట్లా రకరకాలుగా నిధులు కేటాయించాలి, దాని మీద ఐఏఎస్లు తర్వాత సలహాదారులు వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి, అది ఈయనకి డైరెక్ట్గా అంటగట్టడం అనేది అది భావ్యం కాదని నా అభిప్రాయం. ఓకే, మీ అభిప్రాయం అది. నా అభిప్రాయం. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిలో ఆ డౌన్ కనిపించలేదు అనుకుంటారు మీరు. సరే ఓడిపోయినా సరే ఆయన పడిపోయాను అనే ఫీలింగ్లోకి రాలేదంటారు. రాలా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా. ఆయన ఓటింగ్ శాతం ఆయనకుంది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషే. ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ జనం తండోపతండాలు వస్తున్నారు. ఓకే, ప్రజల్లో అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తగ్గలా. ఇంకా రేపు నుంచి ఇది పెరిగే అవకాశమే ఉంది. అవునా? ఇది పెరిగే అవకాశం ఉండదు, తగ్గే అవకాశం లేదక. చూసేశారు, ఈ సినిమా చూశారు. ఈ సినిమా ఏడాది అయింది, ఇంకా ఉంది, 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు వీళ్ళు చేయటానికి కూడా అవకాశాలు దగ్గరలో కనపట్ల. ఓకే. సో అయితే మీరు ఒక అభిమానిగా కంటే ఒక రచయితగా కంటే ఒక కామన్ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తారు. కామన్ వ్యక్తిగానే. ఎందుకంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు డౌన్ ట్రెండ్ పీపుల్కి బాగా ఉపయోగపడ్డాయి. ఓకే, వాళ్ళని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలు, ఒకళ్ళని కదా అందరికి, అన్ని వర్గాల ప్రజలకి. ఈరోజు వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పథకాలు వచ్చాయి, కాస్త వ్యాపారాలు కూడా బాగా ఉండే అనే అభిప్రాయంతో కూడా ఈరోజు వ్యాపారస్తులు ఉన్నారు. రైతులు చూసాం కదా, రైతుకి ఇంతవరకు 1 రూపాయలు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా రచయిత నుంచి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టున్నారు. ఆ వాయిస్ అలా వచ్చేస్తున్నా? లేదు సార్, అంటే మనం చూస్తున్నాం కదా మొదటి నుంచి. ఆ చూసే క్రమంలో వర్డ్స్ కూడా అట్లా దొరుకుతూ ఉంది. ఓకే, అంటే బేసిక్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే రాజకీయాలు అనేది ఒక బురద, దాంట్లోకి ఇంటికి వెళ్తాం, అసలు దాని జోలికి వెళ్ళొద్దు అనుకుంటారు కొంతమంది రచయితలు, ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. కానీ మీరు దాని వైపు ప్రేరేపితం అయ్యారంటే సంథింగ్ ఏదో ఉంది మీకు, పొలిటికల్గా కూడా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఉంది. అంటే ఇంట్రెస్ట్ కాదు కానీ సార్, అక్కడ పొలిటికల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ఈ సమాజంలో. అవును, ఆ పొలిటికల్నే మనం పట్టుకొని ఆ పొలిటికల్లోనే ఉండాలి. ఇప్పుడు ఈరోజు మన రచయితలు కానీ జర్నలిస్టులు కానీ వీళ్ళంతా పొలిటికల్ న్యూస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ పొలిటికల్ ఏం చేస్తుంది అంటే సమాజాన్ని మార్చిద్ది. సమాజాన్ని జరగాలన్నా, మార్పు తీసుకురావాలన్నా, సమాజంలో ఏదన్నా సంస్కరణ జరగాలన్నా పొలిటీషియన్సే. రచయితలు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అది దీన్ని బురద అనకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అలా లేవు కదా. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు సార్, ఇప్పుడు నేను మీ అబ్బాయిని మీరు రచయిత చేయాలనుకోవచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిని చేయాలనుకుంటే మీరు ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే ఈ పాడు పాలిటిక్స్ ఎందుకు లేదా, దీంట్లోకి వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడటం, ఇలాంటి సిచ్యువేషన్ మాట్లాడే పరిస్థితులు లేదు సార్. అన్ని ఫీల్డ్లో ఉంటుంది ఇది, అన్ని రంగాల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్నే తీసుకోండి. ప్రజెంట్ పొలిటీషియన్స్లో చాలామంది వారి పిల్లల్ని పొలిటీషియన్లు చేశారు. వాళ్ళ పిల్లలు కొంతమంది ఎక్కువ చాలా మంది ఉన్నారు. అంటే పొలిటికల్ అనేది కూడా ఒక అవేర్నెస్. అవును, పొలిటికల్ అనేది అది అందరికీ రాదు, వచ్చింది అంటే అది అవేర్నెస్. ఓకే, పొలిటీషియన్గా ఉండాలి, రాజకీయం కూడా ఉండాలి ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాలి, కొంచెం తెలిసి ఉండాలి. దాని మీద ఏమైందంటే అసలు ఏం జరుగుతుంది ఈ సొసైటీలో, ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, దీనివల్ల భవిష్యత్తుకి లాభమా నష్టమా, భవిష్యత్ తరాలకి ఎంత లాభం ఎంత నష్టం అనేది కూడా తెలుసుకుంటారు. ఓకే, ఆ విధంగా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సరే, ఏంటి నెక్స్ట్ కృష్ణ గారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీ సరే జగన్మోహన్ రెడ్డి గురించి రాశారని చెప్తున్నారు, ఇంకొంతమంది గురించి పుస్తకాలు రాశారని చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు కదా. ఏంటి మీరు నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు? అసలు మీకు సంబంధించి ఈ రచయిత కాకుండా ఇంకా మీరేం చేస్తారు? నేను రిపోర్టర్గా పనిచేశాను కదా సార్. రిపోర్టర్ నుంచి అడ్వకేట్గా
టర్న్ అయ్యారా? టర్న్ అయ్యా. మ్మ్. ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఓకే.